హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో పెద్ద కుటుంబాన్ని సరిపోయి ఈ ఇల్లు చూద్దామండి. ఇల్లు చాలా స్పేసెస్‌గా కట్టించారు. ఇంటి డీటెయిల్స్‌లోకొస్తే ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. మన ఫ్రంట్ ఎలివేషన్ లుక్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకు ఔట్ సైడ్ ఇక్కడ గార్డెన్ కూడా ప్రొవైడ్ చేశారు. బిల్డింగ్ ఎలివేషన్ కూడా చూడండి. అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా ఇచ్చారండి. ఈవినింగ్ టైమ్ లుక్ కూడా బాగుంటుంది. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. అలాగే ఈ బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 35x55 అండి. ఇది 215 గజాలు. ఇది సర్చ్‌లో చూస్తే 4.5 సెంట్ల వరకు వస్తుంది. మనకి మెయిన్ 35 అడుగులు ప్లేస్‌కి రావడం వల్ల చాలా స్పేసెస్‌గానే వచ్చిందండి. హాల్ కానీ, బెడ్‌రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా స్పేసెస్‌గానే ఇచ్చారు. లోపలికెళ్ళి హౌస్ ఎలా ఉందన్నది చూద్దాం రండి. మనకి ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ బాగుందండి. యాంటిక్ టైల్ యూజ్ చేశారు. ఈజీగా పెద్ద కార్ లాంటిది అయితే పడుతుందండి. అలాగే బయట కూడా కార్ పెట్టుకోవచ్చు. టోటల్‌గా ఈ బిల్డింగ్ దగ్గర 2 కార్లు అయితే పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. టోటల్‌గా పీఓపీ సీట్స్ యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇక్కడ కూడా ఎలివేషన్ స్పాట్ లైట్స్ చెప్పాను కదా, నైట్ టైం లుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ యూజ్ చేశారండి. ఇది 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. టోటల్గా టేక్వుడ్ యూజ్ చేశారు. డిజైన్ వైజ్ కూడా చాలా మంచిగా చేయించారండి. అన్ని కూడా ఫిక్స్డ్ డోర్స్ అండి. ఇవి కూడా ఓపెనబుల్ డోర్స్ లేవు. మనకి డోర్లోనే స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. టాప్లో నైట్ టైం లుక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సింహద్వారాలను యూజ్ చేయని డోర్ డిజైన్ కూడా చూడండి. లేజర్ కటింగ్ లో తీసుకున్నారు. చూడడానికి చాలా బాగుందండి. మనకి ఏ గేట్ టేక్ డోర్స్ కూడా యూజ్ చేశారు. మన క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మన పార్కింగ్ ఏరియా స్పేసెస్ కానీ ఇచ్చారు. ఒకసారి చూడండి. సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ ఈస్ట్ ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండర్కి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. అలాగే ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. అలాగే ల్యాండింగ్ కింద మొదటి పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు. మనం ఈ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనకి ఇండియన్ వేర్ వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే సౌత్ వైపు కూడా సందులోకి వెళ్ళినా ఒక సపరేట్గా డోర్ ఇచ్చారండి. మనం ఇంట్లో లోపల నుంచి వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్ మన మెయిన్ ఇంట్లో చెప్పుకోవాల్సిన మెజర్మెంట్స్ అండి. 35x55 మెజర్మెంట్స్తో వచ్చింది కాబట్టి చాలా రేర్గా వస్తుందండి. అసలు మిస్ చేసుకోకండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ రోడ్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే బిల్డింగ్కి నార్త్ వైపు సందు వచ్చి 4 అడుగుల పైన ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు. మనకి ఇంట్లో సెట్ బ్యాక్స్ చాలా మంచిగానే ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చారండి. సౌత్ సైడ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. గోల్డ్ అయితే అమ్మాయి రాకుండా వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారండి. సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. మనకి అక్కడ చిన్న గార్డెన్ కన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకి వెస్ట్ వెబ్స్ అందు కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు లోపల కిటికీలు గుమ్మలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. ఇది డబుల్ ఫ్రేమ్ చేయించారు. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఫ్రేమింగ్ వర్క్ అయితే చేయించారండి. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ సెట్ బ్యాక్స్ చాలా మంచిగా ఇచ్చారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసి లోపలికి అంటే 2x4 వెట్ ఫైర్ టైల్స్ యూజ్ చేశారండి. ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్ అయితే యూజ్ చేశారు. హాల్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12.5x21 అండి. ఇలా విత్ వచ్చి 12.5 అండి. లెంత్ వచ్చి 21 అండి. దీనివల్ల హాల్ చాలా స్పేసెస్గానే ఇచ్చారు. హాల్లో స్టైల్గా ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసే సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్లో యూజ్ చేశారు. ఇక్కడ సెంటర్లో బాక్స్ మనకు వచ్చి రాయల్ ప్లే తీసుకున్నారు. చుట్టువైపులో కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. దీనివల్ల కూడా చూడడానికి చాలా బాగుంది. చాలా సెలెక్టివ్ కలర్స్ కూడా యూజ్ చేశారండి. సింపుల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా చూడడానికి కూడా చాలా క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది. హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ డిజైన్ కూడా చూడండి. మనకి టీవీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ స్టోన్ డిజైన్లో సీట్ యూజ్ చేశారండి. డెక్లమ్ సీట్ యూజ్ చేశారు. ఈజీగా 65 ఇంచెస్ టీవీ వరకు అయితే పడుతుందండి. మనకు టాప్లో ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి. టీవీ యూనిట్లో స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. దీనివల్ల కూడా లుక్ వైజ్ అయితే బాగుందండి. అలాగే టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ప్యానెల్ యూజ్ చేశారు. వాల్ ప్యానెల్ యూజ్ చేశారు. అలాగే రైట్ సైడ్ వచ్చి టోటల్గా డెక్లామ్ సీట్స్ యూజ్ చేశారు. ఇది 2 సైడ్స్ కింద అయితే తీసుకున్నారండి. చూడడానికి దానివల్ల కూడా డిఫరెంట్గా చేయించారు. మనకి ఈ టీవీ యూనిట్లోని ఈ సెంటర్లో చిన్న సెల్ఫ్ కింద ఇచ్చారండి. ఇది టోటల్గా ఒకటే ఓపెనబుల్ డోర్ కింద ఇచ్చారు. టోటల్గా గ్లాస్ యూజ్ చేశారు. లోపల చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ కింద కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మనకి ఈ టీవీ యూనిట్లో ఇన్వర్టర్ పెట్టుకున్న కూడా పాయింట్ ఇచ్చారు. దానివల్ల జాలీలు ఇచ్చారండి. జాలీల టైప్ ఇక్కడ చిన్న చిన్న మెసేజ్ టైప్ అయితే బిగించారు ఈ డోర్స్కి. అలాగే ఇక్కడ వచ్చి గ్లాస్ డోర్స్ యూజ్ చేశారు. రిమోట్ సైడ్ పెట్టుకున్న కింద సెల్ఫ్స్ కూడా చేయించారండి. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. చాలా ప్లాన్గా కూడా చేయించారు. మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే బాగుందండి. హాల్ కూడా స్పేసెస్గా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి.
ఫ్రెండ్స్ హాల్ నుంచి నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అండ్ ఒక డోర్ ఇచ్చారండి. లోపల గుమ్మాలు కిటికీలను గ్రానైట్‌తో చేయించారని చెప్పాను కదా! ఒకసారి చూడండి. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు. అలాగే ఇంక్లూడింగ్ ఇందులో మస్కిటో మ్యాట్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. అంతా కూడా లేటెస్ట్ డిజైన్‌లో తీసుకున్నారండి. లోపల ప్లానింగ్ అంతా కూడా చాలా ప్రాపర్‌గా చేయించారు. ఇక్కడ గోల్డ్ స్విచెస్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్‌గా వచ్చింది. అలాగే హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఈ వాల్కి అయితే వాల్ పేపర్ యూజ్ చేశారండి. పక్కనే కిచెన్కి వెళ్ళేటట్టు ఇక్కడ పార్టీషన్ కూడా తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన వాల్ పేపర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన వాల్ లైట్ డిజైన్ కూడా చూడండి, దీనివల్ల కూడా లుక్ వచ్చిందండి. ఫ్రెండ్స్ మనకి కిచెన్కి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు పార్టీషన్ చేసే కదా, ఈ వాల్ పార్టీషన్ కూడా చూద్దాం రండి. చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్ టైప్ సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇందులో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. మనకి టాప్లో కూడా తీసుకున్నారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారండి, క్లోజ్డ్ డోర్స్ కాదు. కావాలంటే దీనికి మనం గ్లాస్ ఫిట్టింగ్ చేయించుకుంటే బాగుంటుంది. టోటల్గా ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి, వుడ్ ఫినిష్లో తీసుకున్నారు. ఈ పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే కిచెన్ గా డైనింగ్ ఏరియా ఇచ్చారండి. ఈ ప్లేస్ అంతా కలిపి మనకి 14x15 అండి, చాలా పెద్దదిగానే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఫ్రెండ్స్ మన కిచెన్లో సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే తీసుకున్నారు. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా ప్రాపర్స్ యూజ్ చేశారు. మనం చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే ఉపయోగపడుతుందండి. ఇది గోల్డ్ కలర్ ప్రొఫైల్ తీసుకున్నారు. దీనివల్ల కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందండి. మీరు లైవ్లో చూసినప్పుడైతే ఇంకా బాగుంటుంది. మనకి ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మనకి ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా రెండు కల్పించారండి. ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెడెస్టల్ బేసిన్ ఇచ్చారు, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ ఇచ్చారండి. మనకి ఇక్కడ డ్రైనింగ్ టేబుల్ సెట్ చేసుకోవడానికైతే బాగుంటుంది. సౌత్ వైపు కూడా డోర్ ఇచ్చారు. మన కిచెన్ లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ బాగున్నాయండి. సింక్ దగ్గర వచ్చిన ఈ వాల్ నుంచి టోటల్ ఈ వాల్ అంతా కూడా ఇచ్చారు. విండో ఇటు వరకు తీసుకున్నారండి. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకుని ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకుని ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. టోటల్ గ్లాస్ యూజ్ చేశారు. సౌత్ అండ్ ఈస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సిమ్లీ పెట్టుకున్న కూడా పాయింట్ ఇచ్చారండి. మనకి యూసే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం టోటల్గా 6 బాస్కెట్స్ ఇచ్చారండి. పెద్ద పెద్ద బాస్కెట్స్ 2 ఇచ్చారు. పక్కన 3 SS బాస్కెట్స్ యూజ్ చేశారండి. టోటల్గా 5 బాస్కెట్స్ యూజ్ చేశారు. ఇక్కడ హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి. ప్రాపర్ హ్యాండిల్స్ టైప్ యూజ్ చేశారు. కిచెన్లో వర్క్ కూడా చాలా బాగా చేయించారు. వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేయించారండి. మనకి సిమ్లీ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి. మన కబోర్డ్లోంచి అయితే వెనక్కి హోల్ ఇచ్చారు, కనిపించకుండా ఇచ్చారు. ఫ్రెండ్స్ మన కిచెన్ పక్కనే పూజ రూమ్ తీసుకున్నాను. పూజ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా చిన్న వాల్ డ్రాప్ చేయించారండి. మనకి నచ్చిన గ్లాస్ అయితే యూజ్ చేస్తారండి. ఇక్కడ పూజ రూమ్ డోర్కి అయితే మనకు నచ్చిన గ్లాస్ యూజ్ చేస్తారు. పూజ రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. విండో ఇటు వరకు ఇచ్చారు. ఆల్మోస్ట్ 6 feet దాటైతే తీసుకున్నారండి. ఇక్కడ సెంటర్లో బార్డర్ కూడా యూజ్ చేశారు. అలాగే దేవుని పెట్టుకున్న వీళ్ళ పూజ మందిర్ కూడా చేంజ్ అయితే ఇస్తున్నారండి. ఇది డబుల్ డోర్ తీసుకున్నారు. టోటల్గా గ్లాస్ కూడా యూజ్ చేశారండి. మనకు కావాలంటే డోర్ తిప్పుకుంటూ ఓపెన్ ఉంటుంది. అలాగే కింద పూజ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ చేయించారు. ఈజీగా ఒక 4 సరిపోతుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకి నార్త్ వైపు సందులో చూసాం, అలా సౌత్ వైపు సందులో కూడా ఇచ్చారండి. పెడెస్టల్ వాష్ బేసిన్ డిజైన్ కూడా చూడండి. మనకు లోపల బొమ్మలన్నీ కూడా గ్రానైట్తో చేయించారు. మనకు అవుట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారండి. ఇది 2.5 అడుగుల నుంచి 3 అడుగుల మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చారు. అటు ఇటు కూడా మనకు వాల్ టైల్స్ యూజ్ చేశారండి, గోళ్ళ చమ్మాయిని రాకుండా. మనకు నార్త్ వైపు ఇచ్చిన వాష్ ఏరియాను యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అలా వాష్రూమ్ నుంచి అయితే మనకు సౌత్ వైపు ఎంట్రన్స్ ఇచ్చారు కదా, మనకి ఎవరైనా సర్వెంట్స్ అంతా కావాలితే ఇలా రావచ్చు. నార్త్ వైపు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. బిల్డింగ్ చుట్టూ వైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. వెస్ట్ వైపు కూడా సేమ్ ఇంతే సెట్ బ్యాక్స్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇంక ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే మీకు అడ్రస్ క్లియర్గా చెప్తాను చూడండి. మనకు హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడిలో ఉంటుందండి. వాకలపూడి అంటే వాటర్ బాగోదు అనుకుంటారు, కానీ ఇల్లు కట్టించిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి. వాకలపూడి అంటే వాటర్ బాగున్న ప్లేస్ ఉంది, అలాగే వాటర్ బాగున్న ప్లేస్ కూడా ఉందండి. ఈ ఇల్లు కట్టించిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే ఇంటి దగ్గర నుంచి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ సరౌండింగ్లోనే ఉంటాయండి. చుట్టుపక్కల చాలా ఇల్లులు కూడా ఉన్నాయండి. చాలా మంచి లొకాలిటీలు ఇల్లు కట్టించారు. ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి ముందు నుంచే వెళ్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ ఇచ్చిన వాల్ లైట్ డిజైన్ కూడా బాగుందండి. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఇక్కడ ఇచ్చిన బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇక్కడ వచ్చి హ్యాండిల్స్ యూజ్ చేస్తారు.
ఫ్రెండ్స్ మన మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్ కనే తీసుకున్నారు. దీని మెజర్మెంట్స్ వచ్చి 13x15 అండి. విడ్త్ వచ్చి 13 అడుగులండి. లెంత్ వచ్చి 15 అడుగులు తీసుకున్నారు. బెడ్రూమ్ స్పేసెస్ కనే తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. సౌత్ అండ్ వెస్ట్ వైపు విండోస్ తీసుకున్నారు. వెస్ట్ వైపు వాల్ అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారండి. ఇది కింద నుంచి సీలింగ్ వరకు చేయించారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుందండి. కింద వచ్చి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యాటి ఫినిష్ తో తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్స్ కూడా చూడొచ్చు. మన కబోర్డ్ లోనే కలిసిపోయింది. స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. ఆటో స్నాప్నర్స్ కూడా యూజ్ చేశారు. టోటల్ గా 3 స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. వార్డ్రోబ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్ కూడా చాలా యూనిక్ గా ఉంది. అలాగే సౌత్ వైపు వాళ్ళకైతే టోటల్ గా మనకు వాల్ పేపర్ రాయల్ ప్లే తీసుకున్నారండి. ఇది ఎల్లో అండ్ గోల్డ్ కలర్ మిక్స్ లో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్ కి కన్నా డ్రెస్సింగ్ టేబుల్ కింద వెళ్ళే చేంజ్ చేస్తున్నారండి. మిల్లర్ మాత్రం ఫిక్స్ చేశారు. ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్ కి కన్నా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4.5x6 సైజులో తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ చూడొచ్చండి. సీలింగ్ గడ్ వరకు చేయించారు. కింద నుంచి టాప్ వరకు కూడా మనకు టోటల్ గా టైల్స్ ఫిక్స్ చేశారండి. లోపల ట్యాప్స్ సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేశారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ తీసుకున్నారండి. వర్క్ వైజ్ చాలా బాగా చేయించారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారండి. అన్ని కూడా గ్రానైట్ కొమ్మలు చేయించారు. గ్రానైట్ కిటికీలు ఇచ్చారు. అలాగే వాల్ టైల్స్ కూడా సీలింగ్ గడ్ వరకు చేయించారండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. పైన మిల్లర్ కూడా ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. 3 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. 3 వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. 3 వాష్రూమ్స్ కూడా సేమ్ సైజులో తీసుకున్నారండి. ఇక్కడ ఫ్లోర్ లైట్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ మన మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా 13x10.5 సైజులో తీసుకున్నారు. మనకి బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ బెడ్రూమ్ లో కూడా బాగా సెట్ అవుతుందండి. సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు. ఈస్ట్ వైపు వాల్కి అయితే టోటల్ గా రాయల్ ప్లే తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. రాయల్ ప్లే డిజైన్ అయితే చాలా బాగుందండి. మనకు కావాలంటే ఇక్కడ ఈ ప్లేస్ లో మనం వాల్ పేపర్ కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రాయల్ ప్లేట్ అంటే కొంచెం స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ బెడ్రూమ్ లో కూడా మనకు డ్రెస్సింగ్ టేబుల్ కింద మిల్లర్ ఫిక్స్ చేశారండి. ఈ బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాల్కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారు. బెడ్రూమ్ డోర్ పక్క నుంచే తీసుకున్నారు. అండ్ పైన వచ్చి అన్ని ఓపెన్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. ఒకటే ప్యాటర్న్ లో మనకి ఇక్కడ డెక్లాప్ సీట్స్ కూడా యూజ్ చేశారండి. ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. హ్యాండిల్స్ కూడా చూడొచ్చు. మనకు కబోర్డ్ లో కలిసిపోయి తీసుకున్నారండి. లోపల సిమెంట్ కబోర్డ్స్ తీసుకున్నారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. ఆటో స్నాపర్స్ కూడా యూజ్ చేశారు. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్ అండ్ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. వాష్రూమ్ డోర్ కనిపించి కూడా చేయించారు. లోపల వచ్చి వాష్రూమ్ డోర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చిన సైజులో తీసుకున్నారు. ఇక్కడ టైల్స్ డిజైన్స్ మాత్రం మారినాయండి. ఇది కూడా కింద నుంచి సీలింగ్ వరకు చేయించారు. మనకి లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారండి. వీళ్ళైతే రెడీ టు మూవ్ అండి. వర్క్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. మనకి థర్డ్ బెడ్రూమ్ కూడా సేమ్ సైజులో అయితే ఉంటుందండి. కావాలంటే ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి అటు సైడ్ వచ్చిన ఆ బెడ్రూమ్ కూడా సెకండ్ బెడ్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా సైజ్ ఇస్ ఎవర్స్ అండి. సేమ్ సైజులో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఎంత చెప్తున్నారనేది చెప్తాను చూడండి. మనకి డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 1,05,00,000 చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1,05,00,000 చెప్తున్నారు. 1.05 CR చెప్తున్నారు. నెగోసియబుల్ అండి. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. డైరెక్ట్ బెల్లర్ చెప్తున్నారండి. ఎవరో మధ్యవర్తులు అయితే లేరండి. మీకు డైరెక్ట్ బెల్లర్తోనే మాట్లాడుకోవచ్చు అండి. రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే 80% కూడా మనకి బ్యాంక్ లోన్ వస్తుందండి. మనకి 100% టైటిల్ డీడ్ కూడా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా సేమ్ టు సేమ్ 13x10.5 సైజులో తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ లో కూడా రాయల్ ప్లేట్ డిజైన్ తీసుకున్నారండి. ఇక్కడ ఒక మిల్లర్ కూడా యూజ్ చేశారు. మనకు నార్త్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారండి. మనకి ఈ బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాల్కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ తీసుకున్నారు. పైన వచ్చి ఓపెన్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. మనకి ఈ కబోర్డ్ లోనే పైన అటక ఇచ్చారండి. అది కూడా చూపిస్తాను. వాష్రూమ్ పైన తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ కన్నెల్ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. ఈ వాష్రూమ్ కూడా స్పేసెస్ గానే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. పైన అటక్ కూడా తీసుకున్నారండి. అటక్ అటే వరకు మనకి టైల్స్ యూజ్ చేశారు. లోపల ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్స్ చేశారండి. ఈ కబోర్డ్ పై నుంచి మనకి ఈ బాత్రూమ్ పైన అటక్ తీసుకున్నారండి. మన ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లా కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి బెడ్రూమ్స్ అన్ని కూడా స్పేసెస్ గా ఇచ్చారు. 215 గజాల్లో కట్టించారు. మెయిన్ మనకు 35 అడుగులు ఫేసింగ్ రావడం బిల్డింగ్ ప్లానింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి.
మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే రండి. మేమే దగ్గరుండి చూపిస్తాం. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్‌కైతే ఇప్పిస్తాం. మీకు నచ్చిన బ్యాంక్‌లో మేమే లోన్ కూడా చేయిస్తామండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తున్నాను. మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. లేటెస్ట్‌గా మీకు అప్డేట్స్ ఇస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.